ఇబ్రహీం అలైహిస్సలాం గారు అంటే ఏంటి? అసలు ఆయన కథ ఏంటి అన్నది మనం చాలా తెలుసుకోవాలి ఆయన కోసం. ఇబ్రహీం అలైహిస్సలాం గారు అంటే ఆయనకి ఎన్నో పరీక్షలు వచ్చాయి. 1 కాదు, 2 కాదు. చాలా పరీక్షలు వచ్చాయి ఆయనకి. ఆఖరికి తన భార్యను కూడా దేవుడు అడవిలో వదిలేయమంటే ఆమెని తన బిడ్డని కూడా ఆ యొక్క ఎవరు లేని చోట కొండల్లోని వదిలేసి దేవుడి యొక్క మాట మీద దేవుడు వదిలేయమన్నాడు వదిలేసి ఆయన మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం వచ్చి వాళ్ళ బిడ్డల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క జంజం వాటర్ ఉందో ఆ జంజం వాటర్ కూడా మన అమ్మ హాజరా వారి నుంచే వచ్చింది. ఆ హాజరా వారు అక్కడ నివాసం ఉండగా ఆమెకి తిండి లేక ఆమె ఎంతో ప్రార్థన చేయగా ఆ జంజం వాటరు ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇబ్రహీం అలైహిస్సలాం గారికి చాలా కష్టాలు, చాలా పరీక్షలు దేవుడు పెట్టాడు. అందుకే ఆయన మిత్రుడయ్యాడు.